అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏలూరు జిల్లా కలిదిండి మండల పరిషత్ కార్యాలయం అభివృద్ధికి కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికార పోస్ట్ గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. అంతేకాకుండా మండల పంచాయతీ విస్తరణ అధికారి, మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే అధికారం కేవలం ఎంపీడీఓకే ఉంది. ఇలాంటి కీలక ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటున్న కలిదిండి ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కైకలూరు నియోజకవర్గం కలిదిండి దగ్గర మండల పరిషత్ దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఎంపీపీ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అంటే ఈ మండల పరిషత్తులో ఎటువంటి ఎవరు కూడా అంటే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఈ యొక్క మండలానికి సంబంధించి ఎవరు కూడా లేరని చెప్పి ఒక సీనియర్ అసిస్టెంటే తప్ప ఇక్కడ ఎవరు లేరని ఎంపీపీ గారిని అడిగి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నతాధికారులు ఎవరు కూడా లేరని మాకేయో తెలిసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే మన దీనికి సంబంధించి మండల పరిషత్తులో ఉన్నతాధికారులు కూడా ఎవరూ లేరు, ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిపోయారు. ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా 10 రోజుల్లో వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న 1వ తారీఖు వస్తే పెన్షన్లు ఏ విధంగా వెళ్తాయి, ఈ మండల డెవలప్మెంట్ అసలు ఏ విధంగా ఎదరగలుగుతుంది? అసలు ఒక మనిషి వచ్చిన తర్వాతే కదా వేరే మనిషి వెళ్ళేది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందంటారు అసలు ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో కలిదిండిలో? వాస్తవంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎండిఓ గారు లేటెస్ట్గా 10 రోజుల క్రితమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు ట్రాన్స్ఫర్ మీద. కాబట్టి ఇక్కడ రెగ్యులర్ ఎండిఓ కావాలి. అట్లాగే యూఓపిఆర్డి పంచాయతీ విస్తరణ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లేటెస్ట్ ట్రాన్స్ఫర్స్లో బయటికి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో కూడా ఇంకెవరు రాలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జిల్లాకి శివారు ఉన్న ప్రాంతం. అటు మచిలీపట్నంలో ఉన్నప్పుడైనా, కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్నప్పుడైనా శివారు ప్రాంతం ఇది. మాకు మంచినీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది. అలాగే ఉన్న వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, చేపల చెరువులు, రేయల చెరువులు, ఆక్వాకల్చర్ మూలంగా. కానీ ఇక్కడ రెగ్యులర్ ఆర్డబ్ల్యూఎస్ జేఈ లేరు. అంటే ఆర్డబ్ల్యూఎస్ జేఈ అనేది మంచినీటి సమస్య కోసం. అట్లాంటి ఆర్డబ్ల్యూఎస్ జేఈ పోస్ట్ శాంక్షన్డ్ పోస్ట్ ఇక్కడ లేదు. కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి, అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే దయచేసి ఇక్కడ ఒక రెగ్యులర్ ఆర్డబ్ల్యూఎస్ జేఈ వచ్చేలా చేయండి, అట్లాగే ఎండిఓ వచ్చేలా చేయండి, అలాగే యూఓపిఆర్డి వచ్చేలా చేయండి. అట్లాగే రెగ్యులర్ ఎంఈఓ లేరు. ఇప్పుడు ఎంఈఓ కూడా ట్రాన్స్ఫర్, అంతకుముందు రిటైర్ అయిపోయిన ఎంఈఓ స్థానంలో కొత్త ఎంఈఓ రాల, అందరూ ఇన్ఛార్జీల పాలనే. కాబట్టి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. ముఖ్యంగా 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకి. 23 గ్రామ పంచాయతీల్లో ఇక్కడ శాంక్షన్డ్ పోస్టులు గ్రేడ్ 1 గ్రేడ్ 1 ఆఫీసర్లు ఈఓలుగా ఉండాలి. వాళ్ళ స్థానంలో కేవలం నలుగురు లేరు. 2 మాత్రమే ఉన్నారు. ఆ 2 కూడా నిన్నటి వరకు సెలవులో ఉన్నారు. నిన్న మొన్న జాయిన్ అయినట్టు తెలిసింది నాకు. అంటే 6 గ్రేడ్ 1 ఉన్న చోట 6 లేకుండా మండలం దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇప్పుడు 2 జాయిన్ అయ్యారని తెలిసింది. మిగతా 4 కూడా ఆ గ్రేడ్ 1 సెక్రటరీని లేపించాలా. ఈ కలిదిండి మండలాన్ని, మండల ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వెంటనే తగు చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో స్టాఫ్ అందరినీ నియమిస్తారని చెప్పేసి మేము ప్రజల తరపున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ విషయం అయితే ఈ కలిదిండి మండల పరిషత్తులో ఇక్కడ ఎవరు కూడా ఎంప్లాయీస్ లేరు, రిటైర్మెంట్ మీద వెళ్ళిపోవడం జరిగింది. ఎంత త్వరగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించి అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడ కలిదిండి ఎంపీపీ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, కలిదిండి నుంచి.